నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. వర్డ్స్ అనేటటువంటివి మీనింగ్లెస్. చెప్పే వాటికి మనం చేయనప్పుడు, మన యాక్షన్స్ అనేవి మనం చెప్పేదానికి చేసేదానికి పొంతన లేనప్పుడు మనం ఎన్ని చెప్పినా సరే ఉపయోగం అనేది ఉండదు. నేను బాగా చదువుతాను, వాళ్ళ నుంచి ఖచ్చితంగా నాకు ర్యాంక్ వస్తుంది, ఖచ్చితంగా నేను సాధిస్తాను అని మనం అనుకుని దానికి తగ్గట్టు వర్క్ చేయలేదనుకోండి, ఏమవుతుంది? మనం చెప్పిన మాటలన్నీ వేస్టేనా? వర్క్ అనేది అంటే మనం చెప్పేదానికి చేసే వర్కే ఇంపార్టెంట్. సరే, ముందుగా మరి నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, డీప్ ఓషన్ మిషన్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఏవి అని అడుగుతున్నారు. ఎనర్జీ మరియు ఫ్రెష్ వాటర్ని ఓషన్ రిసోర్సెస్ నుంచి తయారు చేయడమా? ఎస్ ఆర్ నో? డీప్ ఓషన్ మిషన్ మీద మనం ఒక కాంప్రహెన్సివ్ వీడియో కూడా చేసాం. రైట్, ఇది కరెక్ట్. రెండోది, పాలీమెటాలిక్ నాడ్యూల్స్ని మైన్ చేయడమా? కరెక్టే. ఓషన్ క్లైమేట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడమా? కరెక్టే. ఈ మూడు కరెక్టే కాబట్టి ఆన్సర్ డి 1, 2, 3. రెండోది చూడండి, పీ నోట్స్ అనేటటువంటి వాటికి సంబంధించి ఏది కరెక్ట్? మనం ఎఫ్డిఐకి సంబంధించి ఒక ఆర్టికల్ చదువుకున్నాం. సో ఆ కంటెక్స్లో పీ నోట్స్ అనేటటువంటి వాటి నుంచి ఎక్కువ మనీ వస్తుంది అని కూడా చదివాం. సో అందువల్ల ఈ క్వశ్చన్ ఇవ్వాల్సి వచ్చింది. పీ నోట్స్ అనేటటువంటివి ఆ ఓవర్సీస్ క్లయింట్స్ అనేటటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఇండియన్ స్టాక్ మార్కెట్లో వాళ్ళకి పార్టిసిపేట్ చేయడం ఇష్టం లేనప్పుడు ఈ పీ నోట్స్ అనే వాటిని ఇష్యూ ఎఫ్పిఐస్ ఇష్యూ చేస్తే వాటి ద్వారా ఇన్వెస్ట్ చేస్తారు. కరెక్టేనా? ఎస్. ఈ పీ నోట్స్ అనేటటువంటివి ఎఫ్ఐఐస్, ఓవర్సీస్ ఇన్వెస్టార్స్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. పీ నోట్స్ ఎఫ్ఐఐస్ ఇష్యూ చేసేవి. కరెక్టే. పీ నోట్స్ అనేవి మ్యాండేటరీగా సెబీతో రిజిస్టర్ అయ్యి ఉండాలి కాదు. అంటే పీ నోట్ హోల్డరు, ఎఫ్ఐఐ, సెబీ వీళ్ళతో రిజిస్టర్ అవుతారు. పీ నోట్ వీళ్ళతో రిజిస్టర్ అవుతుంది, అంతేగాని సెబీతో డైరెక్ట్గా రిజిస్టర్ అవ్వకుండా ఉండాలనే పీ నోట్ అనే కాన్సెప్ట్. సో మూడోది తీసేయండి. ఆన్సర్ బి 1, 2 ఓన్లీ. ఇది 19th సంబంధించినటువంటి ఆర్టికల్స్ యొక్క జిస్ట్. ఇది 20th సంబంధించిన ఆర్టికల్స్ జిస్ట్. మరి వీడియో అంతా చూసేసిన తర్వాత ఈ జిస్ట్ అనేది మీరు చదువుకుంటే బాగా అర్థమవుతుంది. సరే, మరి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి పాలిటిక్స్ సంబంధించింది. సుప్రీంకోర్టు అనేటటువంటిది ఏదైతే 3 జేఎన్యూ స్టూడెంట్స్కి బెయిల్ అనేటటువంటిది ఇచ్చారో దాన్ని రిజెక్ట్ చేయడానికి అంగీకరించలేదు అంటున్నారు. అసలు ఏంటి ఇక్కడ విషయము? సిఏఏ అనే చట్టానికి అగెయినెస్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు రాయిట్స్ జరిగాయి. ఆ రాయిట్స్లో వీళ్ళ యొక్క రోల్ ఉంది అని చెప్పేసి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టం, ఇది యాంటీ టెర్రర్ లా అంటారు. సో దీని కింద వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మరి 1 year అయిపోయింది, ట్రయల్ అనేటటువంటిది లేదు. అప్పుడు ఢిల్లీ హైకోర్టుకి కేసు వెళ్ళింది. ఢిల్లీ హైకోర్టు అంది, ఈ కేసులో మనం ఇలాంటి యాంటీ టెర్రర్ లాస్ని ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు, వాటిని జాగ్రత్తగా వాడాలి. ఈ కేసులో వాళ్ళకి బెయిల్ ఇవ్వండి, మీరు ఏవైతే విట్నెసెస్ ఇదంతా ఉందో అది చూపించండి అన్నారు. బెయిల్ ఇవ్వండి, ట్రయల్ దాని ప్రకారం అది జరిగిపోతూ ఉంటుందన్నారు. ఈ బెయిల్ ఇవ్వడానికి అగెయినెస్ట్గా ఢిల్లీ పోలీసులు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, సో ఇక్కడ బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు అంది, ఈ పర్టికులర్ కేసులో బెయిల్ ఇవ్వడం కరెక్టే, కానీ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టం కింద ఈ కేసుని ఒక ప్రెసిడెంట్గా పరిగణించబడదు. ప్రెసిడెంట్ అంటే ఏంటంటే, ఇదిగో ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇలా చెప్పింది, లేదా హైకోర్టు జడ్జిమెంట్ ఇలా చెప్పింది అని చెప్పి నెక్స్ట్ వచ్చే కేసుల్లో వాదించడం. ఈ కేసులో హైకోర్టు ఏం చెప్పింది? వాళ్ళ యొక్క సివిల్ లిబర్టీస్ అనేటటువంటివి, వాళ్ళ యొక్క సివిల్ లిబర్టీస్ ఆర్టికల్ 21 కింద ప్రొటెక్ట్ చేయాలి, టెర్రర్ లాస్ని బ్యాలెన్స్ చేయాలి, అంతేగాని వీటిని ఇష్టం వచ్చినట్టు వాడద్దండి. కానీ ఒకవేళ జెన్యూన్గా ఒక టెర్రరిస్ట్ అయ్యి ఉండి అతన్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇలా బెయిల్ ఇస్తామంటే ఎలాగా అని ఢిల్లీ పోలీస్ క్వశ్చన్. సో అప్పుడు సుప్రీంకోర్టు దీన్ని ఒక ప్రెసిడెంట్గా తీసుకోము, కానీ వాళ్ళకు బెయిల్ ఇవ్వడం కరెక్టే, దాన్ని అయితే ఆపలేము, ఇంకే వేరే కేసులో ఈ ప్రొసీడింగ్స్ని ప్రెసిడెంట్గా తీసుకోము అన్నట్టుగా చెప్పడం జరిగింది. మనం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టము అంటే ఏంటి అన్న చదువుకున్నామా? ఇంకొక విషయం, లాస్ట్ వీడియోస్ కూడా మీరు చూస్తూ వస్తే మనకి కంటిన్యూటీ అండ్ క్లారిటీ ఉంటుంది. రైట్, ఇది క్లియర్. నెక్స్ట్, గవర్నాన్స్కి సంబంధించింది. గవర్నాన్స్కి ఎందుకు సంబంధించింది? చట్టాలు వాటి ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది అన్నది గవర్నాన్స్ అన్న దాని కింద చూస్తాం. ఇక్కడ ఐటీ చట్టము 2000, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కింద కొన్ని గైడ్లైన్స్ అనేటటువంటి గవర్నమెంట్ ఇష్యూ చేయడం జరిగింది. మనం వాటిని ఐటీ రూల్స్ అని పిలుస్తాము. ఐటీ రూల్స్ 2021
ఈ ఐటీ రూల్స్ అనేటటువంటివి ఇంటర్మీడియరీస్ అంటే ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏ విధంగా ఉండాలి అనే దానికి సంబంధించింది. వాటిలో ఏం చెప్పారంటే ఈ ఐటీ రూల్స్లో చెప్పిన విధంగా పాటించకపోతే ఈ ప్లాట్ఫామ్స్కి ఆర్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ అంటారు. సిస్టమేటికలీ ఇంపార్టెంట్ సోషల్ మీడియాస్ అని ఇంటర్మీడియరీస్ అంట. ఈ ఇంటర్మీడియరీస్కి సేఫ్ హార్బర్ ప్రొవిజన్ అనేది ఉండదు. నాన్ కాంప్లయన్స్ అంటే ఇంప్లిమెంటేషన్ కనుక ఈ రూల్స్లో చెప్పినట్టు చేయకపోతే సేఫ్ హార్బర్ ప్రొవిజన్ ఉండదు అన్నారు. సేఫ్ హార్బర్ ప్రొవిజన్ అంటే ఏంటి? సెక్షన్ 79 కింద ఐటీ చట్టంలో ఈ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అంటే ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసేటటువంటి థర్డ్ పార్టీ యాక్షన్స్ అనేటటువంటివి ఇన్ఫర్మేషన్కి ఆ ప్లాట్ఫామ్ నార్మల్గా బాధ్యులు కాదు. కానీ ఇప్పుడు ఈ ఐటీ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ సేఫ్ హార్బర్ ప్రొవిజన్ ఉండదు అన్నారు. సరే అనుకున్నా. మరి వీటిలో మేజర్లీ ట్విట్టర్ అనేటటువంటి సోషల్ మీడియా కంపెనీ ఈ ఐటీ రూల్స్ కింద చెప్పబడినటువంటి కాంప్లయన్స్ అథారిటీ కంప్లైంట్స్ తీసుకొని వాటిని పాటించగలిగేలాగా అనమాట. కాంప్లయన్స్ అథారిటీ అంటారు. సో ఈ కాంప్లైంట్స్ అథారిటీ అనేటటువంటి దాన్ని అపాయింట్ చేయలేదు ఇంకా. సో ఎందుకు చేయలేదండి అన్నారు. కాంప్లైంట్స్ అథారిటీకి సంబంధించి మేము ఇచ్చామండి రిక్రూట్మెంట్కి, మేము అపాయింట్ చేసుకుంటాము అన్నారు. కానీ ఆల్రెడీ మీకు ఇచ్చిన గడువు అయితే అయిపోయింది కదా, అయినా మీరు ఎందుకు చేయలేదు అన్నారు. సరే, మా ప్రొవిజన్స్ ప్రకారం సేఫ్ హార్బర్ ప్రొవిజన్ మీకు ఉండదు, అందుకే ట్విట్టర్ అనేటటువంటిది సేఫ్ హార్బర్ ప్రొవిజన్ని కోల్పోయింది అన్నట్టుగా చెప్తూ ఉంటారు. సరే, అది ఒక సైడ్ అయితే, రెండో విషయం ట్విట్టర్ని వీళ్ళు పిలిచారు. ఎవరు? పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పిలిచి, ఇదిగో ఇదంతా జరుగుతుంది కదా, మరి ఈ సందర్భంలో మీరెందుకు వాటిని పాటించలేదు? మేము చెప్పాం కదా పాటించమని, మేము చెప్పాము, అయినా సరే మీరెందుకు పాటించలేదు అన్నది క్వశ్చన్ అయింది. మేము ఐటీ రూల్స్ని పాటించాలి, లేకపోతే ఈ విధమైనటువంటి చర్యలు ఉండొచ్చు అని కూడా చెప్పాము, అయినా సరే మీరెందుకు వాటిని కంప్లై అవ్వలేదు అన్నట్టుగా అడిగింది. అది ఒకటో క్వశ్చన్, రీజన్స్ చెప్పండి మాకని. రెండోది వచ్చేటప్పటికి ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎస్పెషలీ ట్విట్టర్ అనేటటువంటిది మ్యానిపులేటెడ్ మీడియా అనేటటువంటి ట్యాగ్ని ఇస్తూ ఉంటుంది. మనకి లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇది బాగా కాంట్రవర్సీ అయింది. అంటే కొంతమంది మ్యానిపులేటెడ్ మీడియా అని ఫ్యాక్ట్ చెక్ చేశామని చెప్పి వాళ్ళ అకౌంట్స్కి పక్కన ఇవి మ్యానిపులేటెడ్ అయ్యిండొచ్చు చూసుకోండి అని చెప్తారు కదా. మీరు ఏ బేసిస్లో ఏ ఫ్యాక్ట్స్ని చెక్ చేసి ఆ స్టేటస్ ఇస్తున్నారు? ఒకటి, మీరెందుకు ఐటీ రూల్స్ని పాటించలేదు. రెండు, ఈ మ్యానిపులేటెడ్ మీడియా స్టేటస్ ఏ బేసిస్ మీద ఇస్తున్నారు అని అడగడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ప్రతి దేశంలోనూ చట్టాలు అనేటటువంటి ఉంటాయి. సావరెన్ లాస్ని రెస్పెక్ట్ చేయాలి కదా, మీరు సావరెన్ లాని ఎందుకు రెస్పెక్ట్ చేయరు? ఇలాగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఐటీ అనేటటువంటిది అడగడం జరిగింది. మరి ఈ కంటెక్స్ట్లో ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అంటే ఏంటో చూద్దామా? ఒకసారి గమనించండి. పార్లమెంటరీ కమిటీస్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సెలెక్ట్ ప్యానల్స్ అంటారు, అడ్హాక్గా అవసరమైనప్పుడు వాటిని అపాయింట్ చేస్తారు అంతే, ఒక స్పెసిఫిక్ పర్పస్తో. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అనేటటువంటివి ప్రతి సంవత్సరము కాన్స్టిట్యూట్ చేస్తారు. అంటే ఒక మినిస్ట్రీకి, డిపార్ట్మెంట్స్కి సంబంధించి వీళ్ళు ఏం చేస్తారు? ఓన్లీ ఎంపీస్ మాత్రమే దీంట్లో మెంబర్స్గా ఉంటారు. ఎంపీస్ ఓన్లీ, మినిస్టర్స్ దీంట్లో మెంబర్స్గా ఉండరన్నమాట. ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నుంచి అటు లోక్సభ ఇటు రాజ్యసభ రెండింటి నుంచి మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆ మినిస్ట్రీ, ఇప్పుడు చూడండి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఐటీ అన్న, సో అలా ఇంపార్టెంట్ మినిస్ట్రీస్కి సంబంధించి అవి చూసుకుంటూ ఉంటాయి. క్లియర్ అయింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిలో ఒకసారి మనం చూసుకుంటాం. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యొక్క పవర్స్ ఏంటి అన్నది కూడా మనకు అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది ట్విట్టర్ యొక్క అఫీషియల్స్ని పిలిచి మరీ మాట్లాడింది. సో ఆ విధంగా మాట్లాడే అవకాశాలు ఉంటాయా? ఇలా మనకి క్వశ్చన్స్ రావచ్చు. నేను దీని మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇస్తున్నాను, అదొక్కసారి చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ యుఎస్ఏ మరియు రష్యా రిలేషన్షిప్కి సంబంధించింది. రీసెంట్గా మనకి జెనీవా సమ్మిట్ అనేటటువంటి జరిగింది. ఆ జెనీవా సమ్మిట్ అనేది యుఎస్ఏ రష్యా రిలేషన్స్లో ఏ విధమైన రోల్ని ప్లే చేస్తుంది అని చెప్పి, మనం ఇవి రెండు మేజర్ కంట్రీస్ కాబట్టి వీటి మధ్య ఏం జరుగుతుందని తెలుసుకోవాలి. జెనీవా సమ్మిట్ అనేది అసలు ఎందుకు జరిగింది, దాని కంటెక్స్ట్ ఏంటో చూద్దాం. మనకి యుఎస్ఏ రష్యా ఆ రెండూ కూడా కోల్డ్ వార్ పీరియడ్ నుంచి, అప్పట్లో యుఎస్ఎస్ఆర్ అనే వాళ్ళం. క్రొనలాజికల్గా మనం చూస్తే
కోల్డ్ వార్ పీరియడ్ నుంచే వీటి రెండింటి మధ్య భేదాలు అనేటటువంటివి ఉన్నాయి, కాంపిటీషన్ అనేటటువంటిది ఉంది. ఒకవైపు యుఎస్ఏ ఏమో క్యాపిటలిస్టిక్ ఐడియాలజీని రిప్రజెంట్ చేస్తూ, ఒకవైపు యుఎస్ఎస్ఆర్ ఏమో సోషలిస్టిక్ ఐడియాలజీని రిప్రజెంట్ చేస్తూ ఎవరు మేజర్ పవర్ అన్నది కాంపిటీషన్ ఉండేది. అయితే 1991లో యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేషన్ అయిపోయింది. ఆ యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేషన్ తర్వాత ఫామ్ అయినటువంటిదే రష్యా. సో ఆ రష్యా అనేటటువంటిది, రష్యాతో పాటు చాలా కంట్రీస్, రష్యా పవర్ఫుల్ అయింది. సో ఈ డిసింటిగ్రేషన్ తర్వాత రష్యా అనేది కొంత యుఎస్ఏకి క్లోజ్ అయింది. 2000 ఆ టైం నుంచి మళ్ళీ రష్యా అనేది పవర్ఫుల్ అన్నట్టుగా చూడడం మొదలుపెట్టింది. మేము మా యొక్క సావర్నెట్ పుతిన్ ఎప్పుడైతే దానికి ప్రెసిడెంట్ అవుతారో అప్పటి నుంచి మళ్ళీ మేము కూడా వరల్డ్ పవరే అన్నదాన్ని అసర్టైన్ చేయడం మొదలుపెట్టారు. అయితే మారిపోయింది. ఇప్పుడు 2000 సంవత్సరం నుంచి 2000స్లో చైనా అనేటటువంటిది ఇప్పుడు పవర్. చైనా అనేటటువంటిది ఇప్పుడు యుఎస్ఏకి కాంపిటీటర్ రష్యా కాదు, చైనా. సో అందుకని చెప్పేసి లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తే యుఎస్ఏ మరియు రష్యా మధ్యలో ఉండేటటువంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి. యుఎస్ఏ యొక్క ఎలక్షన్స్లో ఇంటర్వీన్ అయిందని రష్యా అనేటటువంటిది, మరియు రష్యా అనేటటువంటిది ఉక్రెయిన్ అనేటటువంటి ఇష్యూలో బలవంతంగా అక్కడ ఉండేటటువంటి ప్రాంతం క్రీమియా అనేది అనెక్స్ చేసుకుందని యుఎస్ఏ కంప్లైంట్ చేస్తే, యుఎస్ఏ యొక్క ఇంటర్వెన్షన్ పాలసీ అన్నిట్లోనూ అనవసరంగా ఇంటర్వీన్ అయ్యి అక్కడంతా గొడవలు సృష్టిస్తూ ఉంటుంది. సో ఇంటర్వెన్షన్ పాలసీ అనేటటువంటి దాన్ని రష్యా క్రిటిసైజ్ చేయడం, ఇలాగ విభేదాలు ఉన్నాయి. సో ఈ కంటెక్స్లో మరి ఇప్పుడు వాళ్ళకి ఎనిమి చైనా, రష్యా కాదు. సో వీళ్ళతో ఎందుకురా బాబు, ఏదో ఒక సర్టనిటీ ఉంటే పాలసీలో బాగుంటుంది, ఫారెన్ పాలసీలో అన్నట్టుగా మరి ఈ జెనీవా సమ్మిట్ అనేది చెప్పడం జరిగింది. అంటే ఎంగేజ్మెంట్, మళ్ళీ రెండు దేశాలు మాట్లాడుకోవడం, లాస్ట్ ఉక్రెయిన్ ఇన్సిడెంట్ నుంచి వాళ్ళ యొక్క అంబాసిడర్స్ని వెనక్కి తీసుకోవడం, ఇలా చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో మళ్ళీ పాలసీ రీసెట్ అంటారు. అంటే పెద్ద ఎనిమి మీద ఫోకస్ చేయాలి, చిన్న ఎనిమి మీద అయిపోయింది, సెకండరీ పవర్ అంటున్నాం. సో అందుకని పాలసీ రీసెట్ ఈ విషయం చెప్పరు. మీరు సెకండరీ పవర్ కాబట్టి మేము మీతో అగ్రిమెంట్ చేసుకుంటున్నామని, బట్ దాని వెనకాల ఉన్నటువంటి థీమ్ అయితే అదే. చైనాని ఇప్పుడు కౌంటర్ చేయాల్సింది రష్యాని కాదు అన్న ఉద్దేశంతో. అయితే ఇప్పుడు రష్యా చైనా ఇద్దరు క్లోజ్ అవ్వడం అనేది ఇంకొక డైమెన్షన్, అది వేరే ఉంది. యుఎస్ఏ మరియు రష్యా అనేటటువంటివి టెన్షన్స్ని తగ్గించుకోవడం మంచి పరిణామమేనా? ఎస్పెషల్లీ ఇండియా లాంటి కంట్రీస్కి మనం రెండిటితోనూ బాగుండాలనుకుంటాం. సో అలాంటప్పుడు వాళ్ళిద్దరి మధ్య టెన్షన్స్ తగ్గడం అనేది మనలాంటి దేశాలకు మంచిదే. నెక్స్ట్ ఇష్యూ సోషల్ జస్టిస్ అన్న దాని కింద చదువుకుంటాం. రీసెంట్గా మనకి సుప్రీంకోర్టులో కొన్ని వాదోపవాదనలు జరుగుతూ ఉన్నాయి. దేనికి సంబంధించి? సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేటటువంటివి ఇండియాలో లీగలైజ్ చేయాలి అని చెప్పేసి. అంటే ఎల్జీబీటీ కమ్యూనిటీస్ వీటన్నిటికీ సంబంధించి రైట్స్ అనేటటువంటివి ఉండాలి. సో మ్యారేజ్ రైట్స్ అనేటటువంటివి ఉండాలి. ఇంతకుముందు మనకి వివిధ రకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో సెక్షన్ 377 అనేటటువంటి దాన్ని కొట్టివేయడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో ఇప్పుడు ఫర్దర్గా రైట్స్ని పెంచాలి, సేమ్ సెక్స్ మ్యారేజెస్కి లీగలైజేషన్ చేయాలి. ఇండియాలో మనకు ఉండేటటువంటి వివిధ రకాల చట్టాలు, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ, ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ కానీ, ముస్లిం పర్సనల్ లా కానీ, ఇలాంటివి ప్రస్తుతానికి గుర్తించట్లేదు. మరి ఇటువంటి టైంలో సేమ్ సెక్స్ మ్యారేజెస్ని వీటిని లీగలైజ్ చేయాలి అన్న ఉద్దేశంతో అక్కడ మనకి జరుగుతూ ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్. దాంతో సాలిసిటర్ జనరల్ ప్రస్తుతానికి ఇదేమీ అంత ఇంపార్టెంట్ ఇష్యూ కాదు, తర్వాత చూద్దాం అన్నారు. సో ఈ కంటెక్స్లో ఏ విధంగా మనం జెండర్ని బైనరీ సైడ్ నుంచే ఎందుకు చూడాలి అన్న ఉద్దేశంతో అన్నమాట. షాఫిన్ జహాన్ వర్సెస్ అశోకన్ అనేటటువంటి కేసులో 2018లో సుప్రీంకోర్టు అనేటటువంటిది రైట్ టు మ్యారేజ్ అనేటటువంటిది ఇండివిజువల్కి ఉంటుంది. 18 ఇయర్స్ అబవ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరిని చూస్ చేసుకోవాలి అన్నటువంటిది వాళ్ళ యొక్క లైఫ్ డెసిషన్ అది. సో అదర్స్ ఇంటర్వెన్షన్ కాదు. మరి ఆ రైట్ టు ఫ్రీడమ్ అండ్ లిబర్టీ ఉంది అన్నప్పుడు సేమ్ సెక్స్ మ్యారేజెస్లో ఎవరిని మేనేజ్ చేసుకోవాలన్నటువంటిది వాళ్ళకి రైట్ అండ్ లిబర్టీ ఉంటుంది కదా. సో ఈ పర్టికులర్ కేసు అనేటటువంటి దాన్ని ప్రెసిడెంట్గా తీసుకోవాలి. వివిధ కంట్రీస్లో ఇప్పటికే దీన్ని లీగలైజ్ చేశారు. ఇండియా కూడా ఆ ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్ని చూపించగలగాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. మనం ఒక్కసారి ట్రాన్స్జెండర్స్ మరియు అదర్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ రైట్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, వాటిని ఒక్కసారి బ్రీఫ్గా చూసేద్దాం. సరే, ఇక్కడ గమనించండి. ఎల్జీబీటీ రైట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. మనందరికీ కూడా
50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నటువంటిది ఐడియా ఉందా? ఆ సిరీస్లో కూడా వీటి గురించి మనం డిస్కస్ చేశాము. ఒకసారి వీలైతే అవి కూడా చూడండి. 50 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, వాటి పీడిఎఫ్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సరే, ఎల్జీబీటీ రైట్స్, దాని రిలేటెడ్ కేసెస్ చూడండి. నాస్ ఫౌండేషన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ కేసులో సెక్షన్ 377 అనేటటువంటిది కన్సెన్షువల్ సెక్షువల్ యాక్టివిటీ ఏదైతే ట్రాన్స్జెండర్స్ వీళ్ళ మధ్య ఉంటుందో దాన్ని క్రిమినలైజ్ చేసేటటువంటి చట్టం సెక్షన్ అన్నమాట ఐపీసీలో. దాన్ని కొట్టివేయాలి అని చెప్పి హైకోర్టుకు వెళ్ళింది. నాస్ ఫౌండేషన్ కేసులో దాన్ని కొట్టివేశారు. అది హోమోసెక్షువల్ రిలేషన్షిప్ని లీగలైజ్ చేయాలి, డీక్రిమినలైజ్ చేసింది. అయితే సుప్రీంకోర్టుకి దాన్ని ఛాలెంజ్ చేస్తూ సురేష్ కుమార్ కౌశల్ వర్సెస్ నాజ్ ఫౌండేషన్ కేసులో సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ని కొట్టేసి ఓన్లీ పార్లమెంటే ఆ సెక్షన్ని మార్చేలాగా చూడండి అన్నారు. సో సెక్షన్ 377 పూర్తిగా తీసేయలేము అని చెప్పారు. మళ్ళీ అది మొదటికి వచ్చింది. అప్పుడు ఆ తర్వాత నల్సా కేసులో సెక్షన్ 377కి సంబంధించి ఎగ్జాక్ట్గా కాదు, బట్ ట్రాన్స్జెండర్స్ని థర్డ్ జెండర్గా గుర్తించాలని, ట్రాన్స్జెండర్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని గుర్తించాలని చెప్పి ఈ కేసులో క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తర్వాత 2018లో నవతేజ్ సింగ్ జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సెక్షన్ 377ని కొట్టేస్తూ ఈక్వల్ రైట్స్ ఉంటాయి అన్నట్టుగా చెప్పడము. ఆ తర్వాత మన పుట్టస్వామి కేసులో రైట్ టు ప్రైవసీ అనేటటువంటి దాంట్లో మరి విధమైనటువంటి ఇండివిజువల్ బయలాజికల్ డెసిషన్ కదా, రైట్ టు ప్రైవసీ అనేటటువంటి దాన్ని అప్హోల్డ్ చేయడం జరిగింది. సో ఇవి ఎల్జీబీటీ రైట్స్, వాటికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ కేసెస్ అన్నమాట. పుట్టస్వామి కేసు అనేటటువంటిది ఆధార్ అనేటటువంటి కంటెక్స్లో రాబడింది. బట్ ఈ పర్టికులర్ కేసు ఏదైతే ఉందో ఎల్జీబీటీకి సంబంధించిందో దానికి రిలవెంట్ కాబట్టి మనం దాన్ని రాసుకోవచ్చు. పుట్టస్వామి జడ్జిమెంట్ రైట్ టు ప్రైవసీ అనేటటువంటి దాన్ని ఆర్టికల్ 21లో పార్ట్ చేయడం, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించి. ఇలా ఇంటర్వ్యూస్ ఏదైనా వచ్చినప్పుడు చదవాలండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలుస్తాయి వాటి నుంచి. లోక్సభ స్పీకర్తో ఇంటర్వ్యూ అన్నమాట. సో దాంట్లో చెప్పిన 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఒకటి, మనకి కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క సైజ్ పెద్దగా ఉంది. ఎందుకంటే లోక్సభకి సంబంధించి ఏ ఇయర్ యొక్క పాపులేషన్ని మనం ప్రాతిపదికగా తీసుకొని ఈ కాన్స్టిట్యుయెన్సీస్ నియోజకవర్గాలని డివైడ్ చేయడం జరిగింది. 1971 సెన్సస్ అప్పటి ప్రకారమే ఉంది. కానీ అప్పటికి పాపులేషన్లో చాలా తేడా ఉంది. సో దానివల్ల కాన్స్టిట్యుయెన్సీ సైజ్ అనేటటువంటిది మనకి పెద్దగా పెరిగింది, పాపులేషన్ సైజ్ పెరిగింది. ఆ కంటెక్స్లో నంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ని పెంచాలి, నంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ని పెంచాలి. అప్పుడు ఒక్కొక్క ఎంపీ ఎంతమంది పాపులేషన్ని రిప్రజెంట్ చేయగలరన్నా చూసుకోవాలి. సో అది ఒకటో పాయింట్. రెండోది జీరో ఓవర్ అంటే ఏంటి? ఇంతకీ మనకి పార్లమెంటరీ సమావేశం అనేది ఏ రోజైనా ముందుగా క్వశ్చన్ అవర్తో స్టార్ట్ అవుతుంది. ఆ క్వశ్చన్ అవర్ అయిపోగానే మధ్యలో కొంత గ్యాప్, ఆ తర్వాత నార్మల్ బిజినెస్ ఆఫ్ ది హౌస్ అంటారు. బిల్స్ని పాస్ చేయడం, దాన్నంతా బిజినెస్ ఆఫ్ ది హౌస్ అని పిలుస్తారు. ఆ బిజినెస్ ఆఫ్ ది హౌస్ స్టార్ట్ అవ్వకముందు క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత ఉండే మధ్యలో పీరియడ్లో జీరో ఓవర్ అనేటటువంటిది కండక్ట్ చేస్తారు. ఇది మామూలుగా మన పార్లమెంటరీ వ్యవస్థ అంతా యూకే సిస్టమ్, కానీ జీరో ఓవర్ అనేది ఇండియా యొక్క ఇన్నోవేషన్, ఇండియాలో ఉందన్నమాట. దీంట్లో ఎవరైనా క్వశ్చన్స్ అడగచ్చు ముందుగా చెప్పకుండా కూడా. సో జీరో ఓవర్ని బెస్ట్గా యూటిలైజ్ చేసుకునేలాగా మేము ప్రయత్నిస్తున్నాము. ఇంకొక విషయం ఏంటి, పార్లమెంటరీ బిల్డింగ్ అనేటటువంటి దాని గురించి మేము ప్రస్తావన తీసుకొని వచ్చినప్పుడు పార్లమెంట్లో, లోక్సభలో ఎవరు కూడా అప్పుడు ఏమీ అబ్జెక్ట్ చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు? దానికి అయ్యే ఖర్చు అనేటటువంటిది మేము కోవిడ్కి దానికి సంబంధం లేదు. కోవిడ్-19 పెట్టే ఖర్చు పక్కన పెట్టి పార్లమెంటరీ బిల్డింగ్ కట్టట్లేదు కదా. కోవిడ్ ఉంది కదా అని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ అన్నీ ఆపివేయలేం కదా. ఇప్పుడు దేని మీద దీన్ని గొడవ చేయకుండా ఉండగలిగితే బెటర్గా ఉంటుంది. అది ఇక్కడ చెప్పినటువంటిది అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ అంటున్నాం. ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్కి సంబంధించి దాన్ని ఫామ్ చేయాలి అన్న దానికి ఒక ప్యానల్ని అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ ఆర్టికల్ అన్నమాట. మనకి కార్గిల్ రివ్యూ కమిటీ, కార్గిల్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది 1999లో జరిగిన తర్వాత దాన్ని రివ్యూ చేస్తూ ఒక కమిటీ అనేటటువంటిది ఫామ్ చేయడం జరిగింది. అది మనకి ఏం చెప్పింది, ట్రై సర్వీసెస్ అంటే 3 సర్వీసెస్ మధ్య, త్రివిధ దళాల మధ్య కోఆర్డినేషన్ ఉండాలి అంటే
ఈ స్మాల్ బ్యాటిల్ గ్రూప్స్ అనేటటువంటి ఉండాలి, థియేటర్ కమాండ్స్ అనేటటువంటి ఉండాలి అని రికమెండేషన్స్ ఇచ్చారు. చాలా వాటిలో ఇది ఒకటి అనమాట. సో దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి వివిధ సన్నాహాలు అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనేటటువంటి సపరేట్ పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది త్రివిధ దళాలని కోఆర్డినేట్ చేసుకునేందుకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఒక సపరేట్ డిపార్ట్మెంట్ తీసుకుని వచ్చి ఈ పోస్ట్ని క్రియేట్ చేశారు. సో ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ మూడింటిని కోఆర్డినేట్ చేసుకునేలాగా సిడిఎస్ అనేటటువంటి ఆఫీస్ పనిచేస్తుంది, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. సరే, మరి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ అంటే ఏంటి? ఇది సెల్ఫ్ ఫార్మేషన్ బ్యాటిల్ గ్రూప్స్ అన్నమాట. అంటే సడన్గా ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే 3 కోఆర్డినేషన్తో ఒక గ్రూప్ అనేటటువంటిది ఆ కాన్ఫ్లిక్ట్ ఉన్న ఏరియాస్కి వితిన్ అవర్స్ మనం వెళ్ళగలమన్నమాట. సరే, మరి ఈ కంటెక్స్లో ఒకసారి మనం ఎయిర్ డిఫెన్స్ థియేటర్ కమాండ్ ఆర్ ఎయిర్ డిఫెన్స్ కమాండ్స్ అని, మ్యారిటైమ్ థియేటర్ కమాండ్ అని ఇలాగా డిఫరెంట్ వాటిని ప్లాన్ చేస్తున్నాము. వీటికి సంబంధించి ఏ విధంగా మనం ఫైనలైజ్ చేస్తారన్న చూద్దాం. ఆ కమిటీ ఏమేమి ప్రపోజల్స్ ఇస్తుందో చూద్దాం. ప్రస్తుతానికైతే ఐడియా ఇదన్నమాట. అంటే రెడీ టు గో బ్యాటిల్ గ్రూప్స్ అన్నమాట. ఏ కాన్ఫ్లిక్ట్ వచ్చినా సరే వితిన్ అవర్స్ లోపు అక్కడ ఉంటుంది. ఎందుకంటే కార్గిల్ టైంలో అక్కడ మూవ్ చేయడానికి మనకి కొన్ని రోజుల వ్యవధి పట్టింది. సో రెడీ టు మూవ్ ఎనీ టైమ్ అటువంటి బ్యాటిల్ గ్రూప్సే థియేటర్ కమాండ్స్ అని మనం పిలుస్తాము. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. రీసెంట్గా ఐఎంఏ మరియు డాక్టర్స్ ప్రొటెస్ట్లు చేపట్టారు ఇండియా మొత్తం. దీనికి సంబంధించి హెల్త్ వర్కర్స్, డాక్టర్స్ వీళ్ళందరి మీద వైలెన్స్ అనే దాని మీద, అంటే లెట్స్ ఏ హాస్పిటల్ తీసుకుని వచ్చారు, ఆ వ్యక్తి చనిపోతే అక్కడ డాక్టర్ని కొట్టడం, అక్కడ ఉన్న నర్సుల్ని వీళ్ళని కొట్టడం, లేదా హాస్పిటల్ మీద దాడి చేయడం, ఇలా కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ ఈ కోవిడ్ టైంలో ఆ లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది కదా మనకి, బాగా మన వాళ్ళు చనిపోయారన్న బాధలో ఇలా చేస్తున్నాం. కానీ ఇది ఎంతవరకు వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది? డాక్టర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారు? సో ఈ కంటెక్స్లో హోమ్ మినిస్ట్రీ అనేటటువంటిది స్టేట్స్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎపిడమిక్ డిసీజెస్ చట్టం కింద ప్రొటెక్షన్ అనేది కల్పించవచ్చు హెల్త్ కేర్ వర్కర్స్ మొత్తానికి. సో వాళ్ళ వర్కింగ్ స్పేస్, లివింగ్ స్పేస్, వాళ్ళ ఇల్లు కానీ ఇక్కడ ఒకవేళ వల్నరబిలిటీ ఉందంటే వాళ్ళకి ప్రొటెక్షన్ని కల్పించండి. ఎందుకంటే హెల్త్ అనేటటువంటిది స్టేట్ సబ్జెక్ట్, స్టేట్సే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేటటువంటిది హెల్త్ కేర్ వర్కర్స్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎప్పుడైనా ఇంపార్టెంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే మరణాలు ఇవి ఎక్కువగా సంభవిస్తున్నటువంటి టైం ఇది. సో ఎపిడమిక్ డిసీజెస్ చట్టాన్ని వాడాలి, అది ఇక్కడ చెప్పినటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీ రిలేటెడ్. పిఎంసి, పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్. అసలు అక్కడ ఏమైంది, దానికి సంబంధించిన ఇష్యూ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఆర్బీఐ అనేటటువంటిది సెంట్రమ్ అనేటటువంటి కంపెనీకి పిఎంసి అనే బ్యాంక్ని తీసేసుకునేలాగా వే ఇచ్చింది అంటున్నారు. అసలు ఏం జరిగింది అంటే, పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ ఉందా, ఇది ఇచ్చినటువంటి లోన్స్లో 73% లోన్స్, గమనించండి 73% లోన్స్ ఒకే ఒక కంపెనీకి ఇచ్చింది, హెచ్డిఐఎల్ అనేటటువంటిది. సో హెచ్డిఐఎల్ అనేటటువంటి ఎన్బిఎఫ్సి అంటాం, ఇది నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ, హౌసింగ్ సెక్టార్లో ఉంటుందన్నమాట. దానికి 73% లోన్స్ ఇచ్చింది. అయితే ఈ ఎన్బిఎఫ్సి అనేటటువంటి 3 years బ్యాక్ సడన్గా కుప్పగూలిపోయింది లాసెస్తో. మరి పిఎంసి బ్యాంక్కి ఉన్నటువంటి 73% లోన్స్ దానికే ఇచ్చినప్పుడు ఏంటి పరిస్థితి? దాంతో ఇష్యూ బయటకు వచ్చింది. అయితే ఆర్బీఐ ఏముందంటే, మేము యాన్యువల్గా సర్వే చేపడుతున్నాం, కానీ వీళ్ళు మాకు సరైనటువంటి డేటాని సబ్మిట్ చేయలేదు, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి, మిస్ఇన్ఫర్మేషన్ని మిస్రిపోర్టింగ్ చేశారు. సో ఈ రెండు అనేటటువంటివి మరి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, మిస్రిపోర్టింగ్ ఆఫ్ కేసెస్, ఈ ఎస్పెషలీ ఈ లోన్కి సంబంధించినవి ఇవి చెప్పకపోవడం, దాంతో ఆ కేసు అనేటటువంటిది ఈ పర్టికులర్ బ్యాంక్ అనేటటువంటిది బ్యాంక్రప్ట్ అయ్యే సిచ్యువేషన్కి వచ్చింది. ఆర్బీఐ తీసుకొని రిజల్యూషన్ మొదలుపెట్టింది. సో ఈ బ్యాంక్ని ఎవరు తీసుకుంటారు అన్నప్పుడు ఈ కంపెనీ ముందుకు వచ్చింది, సెంట్రమ్ అనేటటువంటిది. ఈ సెంట్రమ్ ఫైనాన్షియల్ లిమిటెడ్ అనేటటువంటిది ముందుకు వచ్చి, ఇదిగో మేము దాన్ని తీసుకుంటాము, అయితే మాకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టేటస్ ఇవ్వండి అన్నారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్ అనేటువంటివి డిఫరెన్షియేటెడ్ బ్యాంకింగ్ అంటాం. సో దాని కింద మీకు ఇస్తాము అని ఆర్బీఐ దీనికి అప్రూవల్ ఇచ్చింది. సో ఇప్పుడు ఈ సెంట్రమ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది పిఎంసి అనే బ్యాంక్ని, దాని అసెట్స్ని వాటన్నిటిని తీసుకొని, ఇప్పుడు పిఎంసి అనే పేరు ఉండదు, ఇంకా సెంట్రమ్ ఫైనాన్షియల్ లిమిటెడ్ అని ఉంటుంది. అది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా మారుతుంది. అయితే ఈ పిఎంసి బ్యాంక్లో
ఈ లోన్స్ ఇలా అవ్వడము అప్పటి నుంచి చాలా కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించిన మార్పులు అయితే తీసుకొని వచ్చారు. ఇంతకుముందు ఇలాంటి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ డ్యూయల్ కంట్రోల్ కింద ఉండేవి. డ్యూయల్ కంట్రోల్ అంటే ఏంటి? ఒకటి ఆర్బీఐ, రెండోది వచ్చేటప్పటికి స్టేట్ కోఆపరేటివ్స్ ఏజెన్సీ లాగా స్టేట్స్ ఆర్బీఐ రెండు కోఆపరేషన్ రెండిటి ఉండేది డ్యూయల్ కంట్రోల్. దానివల్ల ఫుల్ కంట్రోల్ ఆర్బీఐకి ఉండేది కాదు. ఇప్పుడు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మీద ఫుల్ రెగ్యులేటరీ అథారిటీ అనేటటువంటిది ఆర్బీఐకి మారడం జరిగింది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మీద. ఆ విధంగా ఈ పిఎంసి ఇన్సిడెంట్ అనేది ఈ చేంజ్కి దారితీసింది. సరే, మరి ఈ కంటెక్స్లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటే ఏంటి, పేమెంట్ బ్యాంక్ అంటే ఏంటి అని మనం చదువుకుందామా? ఒకసారి మన లా ఎక్స్ ఎక్స్ప్లెయిన్డ్ అనేటటువంటి ఛానల్లో షార్ట్ వీడియోస్లో 2 నిమిషాల్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, పేమెంట్ బ్యాంక్ అని దాంట్లో చాలా టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఒకసారి వీలైతే చదివేసుకోండి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించినటువంటిది గుప్కర్ అలయన్స్ అంటున్నాం. అంటే ఏంటి? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేటటువంటి రీజనల్ పార్టీస్ అన్నీ కలిసి ఒక గ్రూపింగ్గా ఫామ్ అయ్యాయి. 5 మేజర్ రీజనల్ పార్టీస్ అన్నీ కలిపి ఒక గ్రూపింగ్గా ఫామ్ అయ్యాయి. దాని పేరే గుప్కర్ అలయన్స్ అని పిలుస్తున్నాము. ఎందుకు ఫామ్ అయ్యాయి? మనకి 2 years బ్యాక్ అంటే 2019లో ఆర్టికల్ 317 అబ్రిగేట్ చేస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని బైఫర్కేట్ చేశారు 2 యూనియన్ టెరిటరీస్గా. సో ఈ సందర్భంలో మళ్ళీ దాన్ని యూనిఫై చేయాలని, ఆర్టికల్ 317ని రెస్టోర్ చేయాలని వీళ్ళ డిమాండ్తో ఆ గ్రూప్ని ఫామ్ చేశారు. సరే, రీసెంట్గా మరి సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది 14 మంది జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన లీడర్స్ని మీట్ అవ్వాల్సిందిగా కోరడం జరిగింది. స్ట్రాటజీ ఏంటి, ఏ విధంగా దీంట్లో ఉంటారో డిస్కస్ చేద్దామన్నారు. సరే, ఈ సందర్భంలో మరి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటిది ఇప్పుడు యూనియన్ టెరిటరీ, లదాఖ్ యూనియన్ టెరిటరీ, జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి మామూలుగా ఎలక్టెడ్ గవర్నమెంట్ ప్రొవిజన్ ఉంది. ఢిల్లీకి, పుదుచ్చేరికి ఎలా ఉందో అలా ఎలక్టెడ్ గవర్నమెంట్ ప్రొవిజన్ ఉంది. కానీ ఇప్పటివరకు ఎలక్షన్స్ జరగలేదు. కంప్లీట్ సెంటర్ కంట్రోల్లో ఉంది. మరి ఇటువంటి కంటెక్స్లో ఈ ప్రాంతంలో పొలిటికల్ ప్రాసెస్ అనేది బిగిన్ అవ్వడం మంచిదే. పొలిటికల్ రికన్సీలియేషన్ అని పిలుస్తాం. అంటే అక్కడ ఉన్నటువంటి పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్ని, వాళ్ళ యొక్క ఐడియాలజీస్ని సపోర్ట్ చేస్తేనే పార్టీస్ వస్తాయి. సో ఇది పొలిటికల్ రికన్సీలియేషన్ లాస్ట్ 2 yearsలో లేనటువంటిది రికన్సీలియేషన్ అని పిలుస్తాం. ఈ పొలిటికల్ రికన్సీలియేషన్ అనే ప్రాసెస్ స్టార్ట్ అయింది. అది ఇక్కడ మనం చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ కల్కత్తా హైకోర్టు అనేటటువంటిది ఎన్హెచ్ఆర్సీని ఇదిగో బెంగాల్ వైలెన్స్ ఏం జరిగిందో దానికి సంబంధించి మీరు దీన్ని తీసుకొని దీంట్లో ప్రోబ్ జరిపి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అన్నారు. బెంగాల్ వైలెన్స్ అసలు ఏంటిది? ఇంతకీ పోస్ట్ పోల్ వైలెన్స్. ఎన్నికలు జరిగాయి, ఎన్నికల తర్వాత వచ్చి రిజల్ట్స్ రాగానే వైలెన్స్ అనేటటువంటి జరిగింది. ఎస్పెషల్గా కొన్ని ప్రాంతాల్లో రాయిట్స్ అనేవి జరిగాయి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏమో స్టేటే కారణం, ఏదైతే విన్ అయిందో పార్టీ అదే కారణం అన్నారు. కానీ విన్ అయిన పార్టీ ఏమంటుంది? విన్ అయ్యాక మేమెందుకు రాయిట్స్ అనేటటువంటివి చేపిస్తాం? ఇప్పుడు విన్ అయిన తర్వాత మాకు అవసరం అనేటటువంటిది ఏముంటుంది? అవి లోకల్గా మోటివేటెడ్ అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో ఈ కంటెక్స్లో అసలు దాని కారకులు ఎవరు, దాని రీజన్స్ ఏంటి కనుక్కోండి అని కల్కత్తా హైకోర్టు ఎన్హెచ్ఆర్సీకి చెప్పింది. మరి ఇంతకు ఎన్హెచ్ఆర్సీ అంటే ఏంటి చూడండి ఒకసారి. ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటాము. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. మనకి ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చట్టము 1993 కింద ఎన్హెచ్ఆర్సీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకొని రావడం జరిగింది. ఎన్హెచ్ఆర్సీలో చైర్మన్ మరియు 5 సభ్యులు ఉంటారు. ఎక్స్ అఫీషియో మెంబర్స్, అడిషనల్ మెంబర్స్గా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీ, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ అథారిటీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ రైట్స్కి సంబంధించిన అథారిటీ. వీళ్ళందరూ ఎక్స్ అఫీషియో మెంబర్స్. వీళ్ళు కాకుండా ఒక చైర్మన్, 5 సభ్యులు అనే వాళ్ళు ఉంటారు. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. 6 సభ్యుల కమిటీ, ప్రైమ్ మినిస్టర్ నేతృత్వంలో 6 సభ్యుల కమిటీ ఇచ్చిన నేమ్స్ని తీసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా హ్యూమన్ రైట్స్ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉండడం ఇలాగా ఆ చట్టంలో మెన్షన్ చేయబడి ఉంటాయి. వాళ్ళ టెన్యూర్ అనేది 70 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు. అంటే వాళ్ళకి 70 సంవత్సరాలు నిండేంత వరకు, లేదా అపాయింట్ చేసిన తర్వాత 3 సంవత్సరాల వరకు. వాటి రెండిట్లో ఏది ముందైతే అది. రిమూవల్ అనేటటువంటిది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. దేని ద్వారా? సుప్రీంకోర్టు ముందు ఎంక్వైరీ చేస్తుంది. సో ఈ కండిషన్స్ బేస్ చేసుకొని దాని తర్వాత రిమూవల్ అనేది చేస్తారు. పోస్ట్ రిటైర్మెంట్ అంటే ఒకసారి ఎన్హెచ్ఆర్సీలో పనిచేశాక మెంబర్ చైర్మన్గా
వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ వేటికైనా ఎలిజిబులా? లేదు. అది ఎన్హెచ్ఆర్సీ. ఎన్హెచ్ఆర్సీ అనేటటువంటిది 2 విధాలుగా కేసుల్ని యాక్సెప్ట్ చేయొచ్చండి. ఒకటి సువోమోటో అంటే ఏంటి? తనంతటి తానుగా కేసుల్ని యాక్సెప్ట్ చేయొచ్చు. 2 సువోమోటోగా కాకుండా ఎవరన్నా ఇప్పుడు హైకోర్టు డైరెక్ట్ చేసిన ఇలాగా కేసెస్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. రీసెంట్గా అస్సాం అనేటటువంటిది పాపులేషన్ పాలసీ అంటే వివిధ రకాల గవర్నమెంట్ స్కీమ్స్ని వాటిని యాక్సెస్ చేసుకోవాలంటే మేము కొన్ని కండిషన్స్ పెడతామండి, దాంట్లో పాపులేషన్ పాలసీ అనేది తీసుకొని వస్తామన్నారు. మనకి లాస్ట్ ఇయరే అస్సాం అనేటటువంటిది ఆల్రెడీ పాపులేషన్ నామ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ 2 కంటే ఎక్కువ చిల్డ్రన్ ఉంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ కాదు అని కండిషన్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ని యాక్సెస్ చేస్తున్న దాంట్లో కూడా, గవర్నమెంట్ స్కీమ్స్ని యాక్సెస్ చేసే దాంట్లో కూడా మరి పాపులేషన్ అనేటటువంటి దాన్ని క్రైటీరియాగా పెడతాము అంటున్నారు. మరి ఇక్కడ గమనించాల్సిన విషయం, కొంతమందికి ఎగ్జంప్షన్స్ ఇస్తాము అంటున్నారు. టీ గార్డెన్స్లో పనిచేసే కమ్యూనిటీస్, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్కి తప్ప మిగిలిన వాళ్ళకి ఈ నామ్స్ అప్లికబుల్ అవుతాయి అంటున్నారు. అయితే క్రిటిసిజం ఏంటి అంటే ఆల్రెడీ TFR టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఒక ఉమెన్కి ఎంతమంది చిల్డ్రన్ న్యాచురల్ ఫర్టిలిటీ అనేటటువంటిది ఉంటుంది, చైల్డ్ బేరింగ్ ఇయర్స్లో ఎంత న్యాచురల్ ఇది ఉంటుంది అనేది టోటల్ ఫర్టిలిటీ రేట్. ఇండియాలో టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేటటువంటిది 2.1కి తీసుకొని రావాలి అన్నది మన ఆబ్జెక్టివ్. 2024 కల్లా 2.1కి తీసుకొని రావాలని. ఆల్రెడీ అస్సాంలో అది రీచ్ అయిపోయింది టార్గెట్. అంటే పాపులేషన్ టార్గెట్స్ రీచ్ అయిన తర్వాత కూడా ఈ విధంగా రెస్ట్రిక్షన్స్ పెట్టడం అనేటటువంటిది ఎంతవరకు ప్రాపర్? ఎస్పెషల్గా మైగ్రెంట్ కమ్యూనిటీస్, మైనారిటీ కమ్యూనిటీస్ మీద ఇది ఎక్కువ ఇంపాక్ట్ ఉండబోతుంది. దీని డైరెక్ట్గా ఈ పాలసీ వల్ల ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. దీని ఇంప్లిమెంటేషన్ ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఎవరికి ఇంపార్టెంట్? గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఎస్పెషలీ పూర్ అండ్ మార్జినల్ సెక్షన్స్కి ఇంపార్టెంట్. మరి ఆ కంటెక్స్లో వీటిని పాపులేషన్ దీంతో లింక్ చేయడం వల్ల మరి డిస్క్రిమినేషన్ జరగచ్చేమో అన్నది ఇక్కడ వన్ ఆఫ్ ది కన్సర్న్స్ అనమాట. ఆల్రెడీ అనుకున్న గోల్ని రీచ్ అయిపోయాం కదా, సో అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు ఇలాంటిది? అది ఇప్పుడు వస్తున్న క్వశ్చన్. నెక్స్ట్ ఆర్టికల్, రీసెంట్ రిపోర్ట్స్ అనేవి స్విస్ బ్యాంక్స్లో ఇండియన్స్ యొక్క మనీ అనేది పెరిగింది. 2019 దీనికి సంబంధించి 2019-20లో పెరిగింది అన్నారు. అయితే ఫినాన్స్ మినిస్ట్రీ అలా కాదండి, స్విస్ బ్యాంక్లో ఓన్లీ బ్లాక్ మనీయే ఉండాల్సిన అక్కర్లేదు. స్విస్ బ్యాంక్కి సంబంధించి వాళ్ళ బ్రాంచెస్ మన ఇండియాలో ఓపెన్ చేసుకోవడం వల్ల ఎక్కువ మంది మనీ దాంట్లో పెట్టుకోవడం, ఇలా రకరకాల కండిషన్స్ ఉన్నాయి. రిపోర్ట్ అనేటటువంటిది ఓన్లీ అఫీషియల్ ఫిగర్స్ చూసి మనము దాంట్లో బ్లాక్ మనీ అనేది ఉంది అని అనుకోవాల్సిన అక్కర్లేదు. స్టాటిస్టిక్స్లో ఇండియన్స్, ఎన్ఆర్ఐస్ వాళ్ళు స్విస్ బ్యాంక్స్ అనేటటువంటి థర్డ్ కంట్రీలో ఎంటిటీస్గా వాళ్ళు పెట్టుకున్నారు. ప్లస్ దాంట్లో డిపాజిట్స్ పెరగడము, దాని యొక్క బ్రాంచెస్ అనేవి ఇండియాలో పెరగడము, వీటన్నిటి వల్ల మనకి స్విస్ కంపెనీస్ ఇక్కడ వాటి సబ్సిడరీస్ పెరగడం వల్ల మనీ పెరుగుతుంది అన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాలి, కొన్ని సంవత్సరాల క్రితం గవర్నమెంట్ అనేది స్విస్ బ్యాంక్లో ఉన్న ప్రతి రూపాయిని వెనక్కి తెప్పిస్తాము, దాన్ని ప్రజలందరికీ పంచుతామని ప్రామిస్ చేశారు. ఐడియా ఉందా? సో ఈ కంటెక్స్లో దానికి మరి అది ఏమైంది అన్నది కొంతమంది అడుగుతున్న క్వశ్చన్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇండియా, స్విట్జర్లాండ్ ఇవి 2 మనకు ఒక అగ్రిమెంట్ అనేటటువంటివి చేసుకున్నాయి. 2018లోనే ఇలా బ్లాక్ మనీ కానీ వీటికి సంబంధించి మేము ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే మీరు మీరు దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అనమాట. 2018లో ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేటటువంటిది. సో ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది జరిగింది, కానీ దానికి సంబంధించి యాక్షన్ ఏమీ జరగలేదు. ట్యాక్స్ మ్యాటర్స్లో వీటిలో కోఆపరేట్ చేసుకుంటాము అని చెప్పడం జరిగింది. సో ఇది రావడంతో ఇప్పుడు మళ్ళీ క్రిటిసిజం, మీరేమో ఆ రోజు అలా చెప్పారు, ఇప్పటివరకు ఒక్కళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు ఎందుకు? ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి డిబేట్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి సంబంధించినటువంటి వర్డిక్ట్ ఏదైతే ఉందో కుల్భూషణ్ జాదవ్కి సంబంధించి దాన్ని ఇండియా మిస్రిప్రజెంట్ చేస్తుంది వరల్డ్ కంట్రీస్ ముందు మమ్మల్ని చెడ్డ చేయడానికి అని పాకిస్తాన్ కంప్లైంట్ చేసింది. అసలు ఈ కుల్భూషణ్ జాదవ్ ఎవరు? ఈ ICJ వర్డిక్ట్ ఏంటి? దీన్ని మనం ఏ విధంగా చెప్తున్నాం, పాకిస్తాన్ ఏ విధంగా చెప్తుంది? ఒకసారి చూద్దామా? చూడండి, 2016లో కుల్భూషణ్ జాదవ్ అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వెంటనే ఏమన్నారంటే ఇతను ఇండియాకు సంబంధించినటువంటి స్పై,
అందుకని అరెస్ట్ చేశామన్నారు. ఇండియా ఏమంది, అతను ఇంతకుముందు ఇండియన్ నేవీలో పనిచేశారు, కానీ అతను ఇండియన్ స్పై కాదు, అతనేదో బిజినెస్ పని మీద ఇరాన్కి వెళ్తే అక్కడ మీరు అతన్ని అరెస్ట్ చేశారు అని ఇండియా చెప్పడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ ఆర్మీ కోర్ట్ అనేది అతనికి డెత్ సెంటెన్స్ అనేటటువంటిది విధించింది. ఇండియా అనేటటువంటిది అసలు ఏ విధంగా ట్రయల్ జరిగింది, ఏంటి, అతని మీద ఏం కేసులు ఉన్నాయన్నారు. సో దాని నుంచి సరిగా రెస్పాండ్ రావట్లేదు అని చెప్పి మనం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళాం. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది స్టే విధించింది. మరి పాకిస్తాన్ అనేటటువంటిది జాదవ్ మర్సీ పిటిషన్ని ఫైల్ చేశారు, అతనే టెర్రరిస్ట్ యాక్టివిటీలో నేను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నానని అతనే ఒప్పుకున్నారు అని పాకిస్తాన్ చెప్తుంది. కానీ ఇండియా ఏమంటుంది, అతన్ని బెదిరించి భయపెట్టి మీరు చెప్పిస్తున్నారు, మీరు అతన్ని మా లాయర్ మాట్లాడేటప్పుడు అక్కడ మీ వాళ్ళు ఎవరు అఫీషియల్స్ లేకుండా ఉండేలాగా చూడండి అని మనం అంటున్నాం. వాళ్ళేమో అలా ఒప్పుకోవట్లేదు. పాకిస్తాన్ వాళ్ళ యొక్క మదర్ని, వైఫ్ని చూడడానికి అనుమతించింది, కానీ పర్టికులర్గా ఒక ఆఫీస్తోనే. సో అతను టెర్రర్ యాక్టివిటీలో అతను టెర్రరిస్ట్ అన్నట్టుగా కుల్భూషణ్ జాదవ్ని పాకిస్తాన్ చెప్పడం జరిగింది, లేదు అని మనం అంటున్నాం. సో ఈ కంటెక్స్లో ఐసీజే అనేటటువంటిది మీరు అతని మీద ఇచ్చిన కన్విక్షన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ చూడండి అని చెప్పింది. అతనికి లాయర్తో మాట్లాడే అవకాశాన్ని ఇవ్వండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇందుకీ ఐసీజే ఎవరు? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది యునైటెడ్ నేషన్స్ కింద ఉండే ఒక ప్రిన్సిపల్ ఆర్గాన్ 1945లో ఫామ్ అయింది. ఇది ద హేగ్ అనేటటువంటి ప్లేస్లో దానికి హెడ్ క్వార్టర్స్ అనేటటువంటిది ఉంది. దాని రోల్ ఏంటి? ఇంటర్నేషనల్ లీగల్ డిస్ప్యూట్స్ ఉంటే వాటిని రిజాల్వ్ చేయడం. మరి ఇప్పుడు ఏమంటున్నారు, రీసెంట్గా పాకిస్తాన్ ఒక బిల్లుని ప్రవేశపెట్టి కుల్భూషణ్ జాదవ్కి ఆ లాయర్స్ని వీళ్ళని యాక్సెస్ చేసుకునే ప్రొవిజన్ కల్పిస్తూ ఉన్నారు. కానీ ఇండియా ఏమో పాకిస్తాన్ కావాలనే ఇలా చేస్తుంది, ఇది ఒక హై ప్రొఫైల్ ఇష్యూ అనేటటువంటిది అయిందనమాట. సో ఆ విధంగా ఇండియా పాకిస్తాన్ మధ్యలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూస్గా ఇది మారడం జరిగింది. అంటే ఇండియా టెర్రరిజంని స్పాన్సర్ చేస్తుందన్న ఇండైరెక్ట్గా చెప్పడానికి ఇలా ప్రయత్నిస్తుంది అన్నది మన వ్యూ పాయింట్. మీరు కదా టెర్రరిస్ట్ స్పాన్సర్ చేసేది, ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఇన్నోసెంట్ వ్యక్తిని ఇలా చేస్తున్నారు ఏంటి అన్నది ఇండియా యొక్క వ్యూ పాయింట్. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి WHO అనేటటువంటిది ఎబోలా యొక్క అవుట్బ్రేక్ అనేది గునియా అనే వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీలో తగ్గిపోయింది అని చెప్పారు. ఇందుకీ ఎబోలా అంటే ఏంటి అన్నది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు డిసీజెస్ అనేటటువంటి టాపిక్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఈ కోవిడ్ కంటెక్స్లో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అన్నమాట. సరే ఒకసారి చూద్దామా మరి అసలు ఈ ఎబోలా అవుట్బ్రేక్ అనేటటువంటిది ఎలా అవుతుంది ఏంటి అన్నటువంటిది. ఎస్, గమనించండి, ఎబోలా అనేటటువంటిది ఒక జూనోటిక్ డిసీజ్. జూనోటిక్ అంటే ఏంటి? జంతువుల ద్వారా మనకి వ్యాప్తించేటటువంటి డిసీజెస్ని జూనోటిక్ డిసీజెస్ అని పిలుస్తాం. ఇది ఒక జూనోటిక్ డిసీజ్. బ్యాట్స్ వైరసెస్ అనేటటువంటివి మనకి రీసెంట్గా గుర్తుందా, నాగాలాండ్కి సంబంధించి బ్యాట్ స్టడీస్లో కూడా మనం దీని గురించి చదువుకున్నాం. ఫ్లావీ వైరస్ అనేటటువంటిది ఉంటుంది. ఈ ఫ్లావీ వైరస్ అనేటటువంటి గ్రూప్ ఆఫ్ వైరసెస్లో ఎబోలా ఇటువంటి డిసీజెస్ని కలగజేస్తాయని. సో ఇది ఫ్లావీ వైరస్కి సంబంధించినటువంటిది. వైరస్ అనేది బ్యాట్స్ నుంచి హ్యూమన్స్కి వ్యాప్తిస్తుంది. ఇక్కడ గమనించాలి, వైరస్ అనేటటువంటిది ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ద్వారా యూరిన్, ఫీసెస్ వీటి నుంచి స్ప్రెడ్ అవుతాయి. ఇమ్యూన్ సిస్టమ్ని ఇది అటాక్ చేస్తుంది. ఇన్ఫెక్టెడ్ సెల్స్ బాడీ మొత్తం ఇది ట్రాన్స్పోర్ట్ అవుతాయి. బ్లడ్ క్లాట్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. బ్లడ్ క్లాట్స్ అనేవి ఏర్పడిన తర్వాత సైటోకైన్ స్ట్రామ్ అంటారు. మనకి యాంటీబాడీస్ అనేటటువంటి ఫామ్ అవ్వకముందు వైట్ బ్లడ్ సెల్స్ అనేటటువంటివి సైటోకైనిన్స్ అనే ఒక టైప్ ఉంటాయి. అవన్నీ కలిసి సడన్గా అటాక్ చేస్తాయి. అది మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యేలాగా చూడొచ్చు. సో దాంతో బ్లడ్ ఇదంతా కూడా ఇదవుతుంది. చాలా కేసెస్లో డెత్ అనేది సంభవించవచ్చు. సో ఎబోలా హిమరోజిక్ ఫీవర్ అని పిలుస్తూ ఉంటాము. ఫ్లావీ వైరస్ గ్రూపు 1976లో దీన్ని కనుగొన్నారు. ఈ గ్రూప్లో మార్బర్గ్ వైరసెస్ అనే గ్రూప్ కూడా ఉంటుంది. జనరల్గా ఈ పర్టికులర్ ఫ్లావీ వైరస్ అనేటటువంటి దీనికి మెడిసిన్స్ అనేటటువంటి కొంతవరకు ఉన్న వ్యాక్సిన్ అనేటటువంటిది లేదు. ఎబోలాకి వ్యాక్సిన్ అనేటటువంటిది లేదండి, ఇప్పటి వరకు వ్యాక్సిన్ అనేది లేదు. 1976లో వచ్చింది. ఒక్కసారి గమనించండి, అదే ఆఫ్రికాలో ఉంది కాబట్టి ఎవరు అంతగా దీన్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడే అదే ఎబోలా కనుక వివిధ దేశాలకు స్ప్రెడ్ అయ్యి ఉంటే అప్పుడు పట్టించుకొని ఉండే వాళ్ళేనా? ఎస్. సో దాన్ని హెల్త్ కేర్లో కూడా డిస్క్రిమినేషన్గా మనం చెప్తాం. సరే, గునియా ఎక్కడ ఉందో చూడండి మ్యాప్లో. వెస్ట్ సైడ్, ఆఫ్రికాలో వెస్ట్ సైడ్ సెనిగల్, గునియా, మాలి అనే కంట్రీ, బుర్కినా ఫాసో, ఇవన్నీ కంట్రీస్ అన్నమాట.
ఎస్పెషల్గా సహేల్ భూములు అని కూడా పిలుస్తాం. ఈ ప్రాంతాల్లో ఎబోలా అనేటటువంటి వైరస్ అటాక్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించి సిసడాస్ అంటున్నాం. సిసడాస్ అనేవి ఈ విధంగా ఉండే పురుగులండి. సో ఈ సిసడాస్ అనేటటువంటివి 13 to 17 years వాటి యొక్క లైఫ్ టైం అనేటటువంటిది ఉంటుంది. రీసెంట్గా బ్రూడ్ ఎక్స్ అనేది న్యూస్లో ఉంది. బ్రూడ్ ఎక్స్ అంటే ఏంటంటే ఈ సిసడాస్ అనేటటువంటివి ఒక్కసారి అవి పుట్టిన తర్వాత కొన్ని ఇయర్స్కి మాత్రమే బయటకు వస్తాయి, 10 years ఇలాగా. సో ఇక్కడ ఇది 10 అంటాం, బ్రూడ్ 10 అనొచ్చు. 10 yearsకి బయటకు వచ్చాయి అన్న దాన్ని సూచిస్తూ బ్రూడ్ ఎక్స్ అని పిలుస్తామన్నమాట. 17 years సిసడా స్పీషీస్ ఇవి చెట్ల యొక్క రూట్స్లో ఎక్కువగా ఉంటాయి. జనరల్గా ఇలా బయటికి వెరీ రేర్గా మాత్రమే ఇలా వస్తాయన్నమాట. లేటెస్ట్గా మనకి సిసడాస్ అనేటటువంటివి యునైటెడ్ స్టేట్స్లో కనిపించడం పీరియాడిక్ సిసడాస్ అని అంటాం. ఎందుకంటే ఎప్పుడంటే అవి బయటికి రావు, పీరియాడిక్గా మాత్రమే బయటకు వస్తాయి కాబట్టి. మరి మిగిలిన పీరియడ్లో ఏం చేస్తాయి? చెట్ల యొక్క రూట్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. పీరియాడిక్ సిసడాస్ అనేటటువంటివి ఇండియాలో కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో సిసడాస్ అనేటటువంటివి ఉన్నాయి. నీలగిరి హిల్స్, ఇక్కడ ఇండియాలో 3 varieties ఆఫ్ సిసడాస్ అనేటటువంటివి ఉన్నాయి. బట్ ఎక్కువగా ఈ నార్త్ అమెరికా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయన్నమాట. బ్రూడ్ 10 అంటే 10 yearsకి అది బయటికి రావడము అని చెప్పి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించి నాగాలాండ్ ఇష్యూ. నాగాలాండ్కి సంబంధించిన ఇష్యూ ఏంటి? ఇది మనం ఆల్రెడీ చదివాం, ఒకసారి బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఇలా గబ్బిలాల్లో ఉండేటటువంటి ఫ్లావీ వైరస్ మీద స్టడీ చేపట్టాలి. ఆ ఫ్లావీ వైరస్ మీద స్టడీ చేపట్టాలి అంటే ఆ గబ్బిలాలు ఉండేటటువంటి ప్లేస్కి వెళ్ళి శాంపిల్స్ కలెక్ట్ చేయాలి. ఆ శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి అని చెప్పి ఇంటర్నేషనల్ టీము, ఇండియన్ టీము వెళ్ళింది. శాంపిల్స్ కలెక్ట్ చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. ఆ తర్వాత కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఏమని? ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేటటువంటిది, ఇదిగో మా యొక్క ల్యాబ్స్లో ఆ శాంపిల్స్ని స్టోర్ చేయాలి కదా, బయోసేఫ్టీ లెవెల్ 4 ఉంది అన్నారు. లేదు, అదర్ ల్యాబ్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అప్రూవ్ చేసిన ల్యాబ్స్లో బయోసేఫ్టీ లెవెల్ 3 ఉంది, అక్కడ మేము స్టోర్ చేసామన్నారు. కానీ తక్కువ బయోసేఫ్టీ ఉన్న వాటిలో కంటే ఇక్కడ స్టోర్ చేయొచ్చు కదా. రెండోది, ఇది ఇంటర్నేషనల్ కొలాబరేషన్తో చేసింది అంటే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్, మరి ఎవరి పర్మిషన్ తీసుకున్నారు? ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కదా, పర్మిషన్ ఎవరు తీసుకున్నారు? ఇలాగ మనకి కొన్ని క్వశ్చన్స్ అనేటటువంటివి వచ్చాయి. బట్ ఫైనల్గా సైంటిఫిక్ ఫ్రీడమ్ని, బయోసేఫ్టీని బ్యాలెన్స్ చేయాలి. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందే. సైంటిస్ట్కి సైంటిఫిక్ ఫ్రీడమ్ ఉంటుంది, స్టడీ చేయాలి, వాటి నుంచి ఎలా స్ప్రెడ్ అవుతుంది ఏంటని తెలుసుకోవాలి. బట్ బయోసేఫ్టీ అనేది కూడా ఇంపార్టెంటేనా కాదా? సో సైంటిఫిక్ ఫ్రీడమ్ని, బయోసేఫ్టీని బ్యాలెన్స్ చేయగలగాలి. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్ అంటున్నాం. ఈ గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్ అనేటటువంటిది రీసెంట్గా బాగా కాంట్రవర్సీ అయింది. ఎందుకని? రీసెంట్గా మళ్ళీ వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ లీక్ అయ్యి ఉండొచ్చు అన్న థియరీ బాగా సర్కిల్ అవుతుంది. ఆ టైంలో గెయిన్ ఆఫ్ రీసెర్చ్ అనేటటువంటిది దీనికి కారణం అంటున్నారు. గెయిన్ ఆఫ్ రీసెర్చ్ అంటే అసలు ఇంతకీ ఏంటి, అది ఏ విధంగా జరుగుతుంది, దీన్ని ఎందుకు కారణం అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నారు, దీన్ని కంట్రోల్ చేయాలా వద్దా, ఇవన్నీ కూడా మనం చూసేద్దామా? సరే, మరి గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్ అంటే చూద్దామా? సింపుల్గా జీన్ ఎడిటింగ్ అంటాం. ఈ జీనోమ్ ఎడిటింగ్ లేదా జీన్ ఎడిటింగ్ అనేటటువంటి దాన్ని ఉపయోగించి మైక్రో ఆర్గానిజమ్స్లో మార్పులు అనేటటువంటివి తీసుకొని రావడం. మ్యూటేషన్స్ అనేవి జనరల్గా నార్మల్గా జరుగుతాయి. సో జీన్ ఎడిటింగ్ ద్వారా చేంజెస్ తీసుకొని రావడం. ఇక్కడ 2 రకాల చేంజెస్ తీసుకొని రావచ్చు. ఒకటి లాస్ ఆఫ్ ఫంక్షన్ అని, 2 గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అని చెప్తాం. లాస్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఉన్నటువంటి సీక్వెన్స్లో ఏదైనా ఒకదాన్ని తీసేయడం, దాని ద్వారా ఫంక్షనల్ ప్రోటీన్ లెవెల్స్ తగ్గించడం. గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఫంక్షనల్ ప్రోటీన్ లెవెల్స్ పెంచడం. సో జనరల్గా ఈ రీసెర్చ్ అనేటటువంటిది మైక్రో ఆర్గానిజమ్స్లో వాటి ట్రాన్స్మిటబిలిటీ పెంచడానికి, ఇమ్యునోజెనిసిటీ పెంచడానికి, వీటి కోసం చేస్తూ ఉంటారు. అయితే దీన్ని డ్యూయల్ యూజ్ రీసెర్చ్ కన్సర్న్ ఉంది దీనివల్ల. అంటే ఎందుకు ఇలా రీసెర్చ్ చేస్తారు? ట్రాన్స్మిషన్ పెరిగేలా కూడా ఎందుకు చేస్తారు? ఎందుకంటే పెరిగితే ఎలా ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ ఎలా అందించాలి అని అటు పాజిటివ్ రీసెర్చ్ అయ్యి ఉండొచ్చు, లేదా దీన్ని బయో వెపన్గా వాడుకునే పర్పస్ కూడా అవ్వచ్చు. సో ఈ బయో వెపన్ అనేటటువంటిది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ గెయిన్ ఆఫ్ రీసెర్చ్ అనేటటువంటి దాన్ని చాలా కంట్రీస్ అనేటటువంటివి బ్యాన్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో ఇది అలో లేదు. బట్ ఇప్పుడు చైనాలో గెయిన్ ఆఫ్ రీసెర్చ్ ఫంక్షన్ అనేది వుహాన్ ల్యాబ్లో జరుగుతూ ఉంది. అందుకనే ఇంకొక కన్సర్న్ అనమాట, మేబీ అక్కడి నుంచే వచ్చిండొచ్చు అన్నది.
మరి మన ఇండియాలో ఎలా ఉంది దీనికి సంబంధించిన విషయం? చూడండి, ఇండియాలో మనకు కొన్ని రూల్స్ అనేటటువంటివి ఉన్నాయి వీటికి సంబంధించి. మ్యానుఫ్యాక్చర్, యూజ్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, స్టోరేజ్ ఆఫ్ హజార్డస్ సెల్స్ రూల్స్ అనేవి ఉన్నాయి. దీని ప్రకారం చేస్తాము. కానీ గెయిన్ ఆఫ్ రీసెర్చ్ ఫంక్షన్ మీద కంట్రోల్ అనేటటువంటిది ఉండాలి. WHO కన్సర్న్ కూడా ఇదే. దీని మీద కంట్రోల్ అనేటటువంటిది ఉండాలి. వరల్డ్ వైడ్గా దీనికంటూ కొన్ని సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అనేవి తీసుకొని రావాలి. లేదంటే ఈ విధమైన డ్యూయల్ యూజ్ కన్సర్న్స్ ఉండడం వల్ల దీని మిస్యూజ్ అనేటటువంటిది కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎస్పెషలీ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కంటెక్స్లో ఈ గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్, ఈ టాపిక్స్ అనేవి SNTలో బాగా ఇంపార్టెంట్ అవుతాయి. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. డెల్టా ప్లస్ వేరియంట్ అనేటటువంటిది ఒక పబ్లిక్ హెల్త్ థ్రెట్గా అవ్వచ్చా, అది ఆల్రెడీ అయిందా అన్నది క్వశ్చన్. డెల్టా ప్లస్ వేరియంట్ ఇంతకీ ఏంటి అసలు డెల్టా వేరియంట్ అంటే ఏంటి అది మనం చూద్దామా. మనకి ఈ WHO అనేటటువంటిది ఒక కోడింగ్ సిస్టమ్ని తీసుకొని వచ్చింది. అంటే ఇంతకుముందు UK వేరియంట్, బ్రెజిల్ వేరియంట్ ఇలా పిలుస్తుంటే మన ఇండియాలో కనిపించినటువంటి B.1.617 ఇండియన్ వేరియంట్ అనగానే మనం క్రిటిసైజ్ చేశాం. దాంతో ఇలా ఉండకూడదు అని చెప్పి దానికి నేమ్స్ని అసైన్ చేయడం మొదలుపెట్టారు. మన ఇండియాలో ఎక్కువగా ఉండే ఈ వేరియంట్ పేరు డెల్టా వేరియంట్ అని పేరు పెట్టారు. ఈ డెల్టా వేరియంట్ SARS-CoV-2 అనేటటువంటిది అసలు ఒరిజినల్ అండి. సో దానికి సంబంధించి డెల్టా వేరియంట్ అనేటటువంటి మ్యూటేట్ అయింది. మళ్ళీ ఈ డెల్టా వేరియంట్లో మళ్ళీ మ్యూటేషన్ వచ్చింది. సో ఆ వేరియంటే ఇప్పుడు డెల్టా ప్లస్ అని పిలుస్తున్నాం. ఆ డెల్టా ప్లస్ వేరియంట్ని మనం AY.1 అనేటటువంటిది అఫీషియల్గా పిలిచేటటువంటిది అనమాట. AY1 అని పిలుస్తున్నాం. సరే, దీని యొక్క ట్రాన్స్మిటబిలిటీ ఎక్కువగా ఉండొచ్చు అని చెప్తున్నారు. మనకి ఈ AY1 వేరియంట్ అనేది ఒక్క ఇండియాలోనే కాదు, చాలా దేశాల్లో ఉంది. దానికి సంబంధించినటువంటి శాంపిల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది గ్లోబల్ ఇనిషియేటివ్ GIS ఎయిడ్ అంటాము. GIS ఎయిడ్ అనేటటువంటిది ఒక గ్లోబల్ ఇనిషియేటివ్. WHO, వివిధ ఆర్గనైజేషన్స్, WHO, ఈ గావి అంటారు, గ్లోబల్ వ్యాక్సిన్ అలయన్స్, ఇవన్నీ కలిసి తీసుకొని వచ్చినవి. గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ షేరింగ్ ఇన్ఫ్లుయెన్జా డేటా అంటాం. సో ఇన్ఫ్లుయెన్జా వైరసెస్కి సంబంధించినటువంటి డేటా అనేది ప్రతి దేశం నుంచి కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని స్టోర్ చేస్తారు. సో అలాగా ఈ GIS ఎయిడ్ అనేటటువంటి ఇనిషియేటివ్ ఈ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడం, దాన్ని యూజ్ చేసుకోవడం అన్నమాట. దానికోసం ఈ GIS ఎయిడ్ డేటాబేస్లో ఈ వేరియంట్ అనేది ఒక ఇండియాలోనే కాదు, చాలా చోట్ల ఉంది. అంటే ప్యారలల్గా అన్ని ప్లేసుల్లోనూ ఎవాల్వ్ అవుతూ ఉంది. దాన్ని కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. కన్వర్జెంట్ అంటే ప్యారలల్గా మన దేశంలోనే కాదు, UKలో వివిధ దేశాల్లో ఎవాల్వ్ అవ్వడాన్ని కన్వర్జెంట్ మ్యూటేషన్, కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. అది అవుతూ ఉంది. సో ఎగ్జిస్టింగ్ డ్రగ్స్ అనేటటువంటివి దీనికి అంత ఇంపాక్ట్ అనేటటువంటివి చూపించకపోవచ్చు, అంత ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు. సో ఈ కంటెక్స్లో ఎప్పటికప్పుడు మనము జీనోమిక్ సీక్వెన్స్ ఆర్ జీనోమ్ సీక్వెన్సింగ్ మెథడ్ని ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాలి. ఇండియాలో ఆల్రెడీ 10 ల్యాబ్స్ అనేవి ఇవి చేస్తూ మ్యూటేషన్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అని చూస్తున్నారు. సో ఇంకా మనం ఆ మ్యూటేషన్స్ని మానిటర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. దాని ద్వారా ఇన్ఫెక్టివిటీ ఎంత ఉంది ఏంటి అని తెలుస్తుంది, మనము పాలసీస్ తీసుకోవడానికి వీలవుతుంది. నెక్స్ట్ ఇష్యూ, మన లాస్ట్ ఇష్యూ, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. నేటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంట. ఇక్కడ ఏం జరుగుతుంది, రీసెంట్గా నేటో మీటింగ్ అనేటటువంటిది జరిగింది. ఆ నేటో మీటింగ్లో నేటో అనేది అసలు ఫామ్ అయిందే USSR మధ్య కోల్డ్ వార్ పీరియడ్లో ఫామ్ అయింది. ఇప్పుడు మరి USSR అనేది ఏ విధంగానూ పవర్ఫుల్గా, అసలు USSR లేదు, రష్యా అనేది ఉన్నా అంత పవర్ఫుల్గా లేదు. G7 నేటో సమ్మిట్స్లో USA అనేటటువంటిది ఇప్పుడు నేటో ఫోకస్ రష్యా కాదు చైనా అన్నట్టుగా దాన్ని చెప్పడం జరిగింది. ఈవెన్ అఫీషియల్ దీంట్లో కూడా చైనా యొక్క అగ్రెషన్ ఎదుర్కోవాలి అన్నట్టుగా మెన్షన్ చేశారు. అంటే ఎవాల్వింగ్ థ్రెట్స్ అనేవి ఇప్పుడు మనకు వస్తున్నటువంటిది రష్యా నుంచి కాదు, చైనా నుంచి. సో చైనా నుంచి వచ్చే థ్రెట్ని ఎదుర్కోవాలి అన్నటువంటిది ఆ విధంగా మారుతుంది. కోల్డ్ వార్ రెలిక్ అంటే దాని యూజ్ పెద్దగా ఏమీ లేదు. కోల్డ్ వార్ టైంలో వచ్చింది, న్యూ పర్పస్ని సీక్ చేస్తుంది, న్యూ పర్పస్ కోసం వెతుకుతుంది. దాంట్లో ఈ న్యూ పర్పస్ అనేది చైనాకి అగేనెస్ట్ అనమాట. చైనా అనేటటువంటి పవర్ఫుల్ అవుతుంది. సో చైనా అనేటటువంటిది యూరో అట్లాంటిక్ ఏరియా, దాన్ని ఎలాగూ ఇన్వేడ్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే చైనా వార్స్ కాదు, అది డిప్లొమాటిక్గాను ఎకనామిక్గాను ఇంపాక్ట్ చేయడానికి చూస్తుంది తప్ప డైరెక్ట్గా వార్స్కి అది వెళ్ళే స్ట్రాటజీ కాదు చైనాది. అలాంటప్పుడు అసలు దీని యొక్క ఉపయోగం ఏంటి అన్నది మరి నేటోకే తెలియాలి. ఒకసారి నేటో గురించి ఇంకొంచెం చూసేద్దామా.
చూడండి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇది ఒక మిలిటరీ అలయన్స్ అన్నమాట. ఈ మిలిటరీ అలయన్స్ అన్నది 1949లో ఫామ్ అయింది. యుఎస్ఏ, కెనడా ఇలా సెవెరల్ యూరోపియన్ కంట్రీస్ అప్పుడున్న సోవియట్ యూనియన్ యొక్క అగ్రెషన్కి అగెయినెస్ట్గా. దీంట్లో ఆర్టికల్ 5 అనేటటువంటిది ఇంపార్టెంట్. దాన్నే కలెక్టివ్ సెక్యూరిటీ అంటారు. అంటే ఒక కంట్రీ మీద అటాక్ జరిగినా మిగిలిన వాళ్ళందరూ, గ్రూపింగ్లో ఉండే వాళ్ళందరూ కలెక్టివ్గా డెసిషన్ తీసుకోవాలి. ఆర్టికల్ 5 అనే దాన్ని మరి ఈ 9/11 అటాక్స్ యూఎస్ఏ మీద జరిగినప్పుడు ఇన్వోక్ చేశారు. 2019లో 29 మెంబర్ కంట్రీస్ అనేటటువంటివి ఉన్నాయి. మాంటెనిగ్రో అనేది లేటెస్ట్గా జాయిన్ అయ్యి ఉన్నింది. దాంతోపాటు యూరోపియన్ యూనియన్ ఉండడం వల్ల 30 మెంబర్స్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు. సో నేటో అనేటటువంటిది ఫ్రాన్స్ నుంచి విత్డ్రా అయింది. దాని నుంచి మిలిటరీ కమాండ్ నుంచి విత్డ్రా అయింది. బట్ గ్రూపింగ్లో అయితే ఉందన్నమాట. సో మళ్ళీ అది 2009లో మళ్ళీ దాని యొక్క అంటే ఆ ఆర్గనైజేషన్లో ఉంటుంది, కానీ దానికి కంబైన్డ్ ఆర్మీ లాంటిది ఒకటి ఉంటుంది. దాంట్లో ఉండనని చెప్పి వెనక్కి వెళ్ళింది, మళ్ళీ వచ్చి జాయిన్ అయింది ఫ్రాన్స్. సరే, అది నేటో అంటే. నేటో యొక్క పర్పస్ ఏంటి ఇప్పుడు అన్నది క్వశ్చనబుల్గా మారింది. చైనా మనము చూస్తే అది డైరెక్ట్గా యుద్ధంతో కన్ఫ్రంట్ అయ్యే విధంగా కనిపించట్లేదు అన్నది ఇక్కడ విషయం. సరే, ఇది ఇవాల్టి మరి మెయిన్స్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.